పగటి వేళ మధ్యాహ్న కాల సమయాన కృతజ్ఞత కూడికకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయాన దేవుని యొక్క వాక్యాన్ని మనము కొంత సమయము ధ్యానం చేసుకుందాము. దేవుడు మనతో మాట్లాడును గాక. బైబిల్ ఉన్నవారు తీయండి. ఇరవై 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 29వ కీర్తన మహారాజైన దావీదు గారు వ్రాస్తున్న మాట. దావీదు దేవునిని బాగుగా ఎరిగిన వ్యక్తి. దావీదు దేవుని చిత్త ప్రకారంగా బ్రతికిన వ్యక్తి. దేవుడే మహారాజైన దావీదు గారి గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తాడు. ఏమనంటే, దావీదు నా హృదయానుసారుడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నా మా తల్లి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నా హృదయానుసారుడు అని దేవుడే అంటున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, నా హృదయం ఎట్లుందో దావీదు హృదయం కూడా అట్లాగే ఉంది. నా హృదయంలో ఏముందో దావీదు హృదయంలో కూడా అదే ఉందని దాని అర్థం అన్నమాట. నా హృదయము చొప్పున నా ఇష్ట ప్రకారంగా దావీదు బ్రతికిన వ్యక్తి అని దేవుడే దావీదుని గురించి ఒక పరిమళ వాసన కలిగిన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుణ్ణి బాగా ఎరిగిన వ్యక్తి. దావీదు దేవుణ్ణి బాగా తెలుసుకున్న వ్యక్తి. దావీదు దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా ఆయన వెంబడించాడో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ వాక్యంలోనికి వెళ్తాను బిడ్డలారా. ఒకసారి నా వైపు చూస్తే మాట వినండి. ఏలా అని ఒక లోయ, ఆ లోయలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. యుద్ధం జరగట్లేదు. ఇదిగో 6 మూరల జానెడు ఉన్న గొలియాతు ఇశ్రాయేలు ప్రజలను, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడంట. దూషించడం అంటే ఏమిటి? తిట్టడమే కదా. దేవుని తిడుతున్నాడు, రెండోది దేవుని ప్రజలను తిడుతున్నాడు. సో ఇది ఏం చేయాలని అర్థం కాక సౌలు రాజు భయపడిపోతున్నాడు. ఆ సమయంలో దావీదు వారి మధ్యలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. నేను వాడితో యుద్ధం చేస్తానని దావీదు అంటే, సౌలు రాజు అంటాడు, నువ్వు బాలుడవు బాబు, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం చేసిన వాడు, గొలియాతు మామూలోడు కాదు అని దావీదు అక్కడ ఉన్నప్పుడు సౌలు రాజు అతనితో ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే జరిగిన సంగతి ఏం తెలిసిన, దావీదు ఒక మాట అంటాడు, యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. చెప్పండి, ఎవరు అంటున్నాడు? చిన్న వయసులో ఉన్నప్పుడు దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? అంటే దేవుని గురించి ఆ చిన్న వయసులో ఎంత తెలిస్తే దేవుని మీద అంత ఆధారపడతారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా అవసరం వచ్చింది అనుకో, పరుగు మమ్మీ డాడీకి తిరిగి వెళ్తారు. ఎందుకంటే మమ్మీ డాడీ గురించి తెలుసుకోవాలి కాబట్టి. నేను అడిగితే ఇది తిప్పేయగలరు, ఇది చేయగలరు అన్న ఒక నమ్మకం, దృఢ విశ్వాసం వారిలో ఉంది కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రుల దగ్గర పరిగెత్తుకొని పోయి ఇది నాకు కావాలని అడగలుగుతున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు దేవుని మీద, తండ్రి మీద, తల్లి మీద ఆధారపడినట్లుగా దావీదు కూడా దేవుని మీద ఆధారపడి ఒక మాట అంటున్నాడు. ఏమని? యుద్ధము యెహోవాదే. దేవుని గురించి తెలుసు కాబట్టి ఆ మాట దావీదు పలకగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు నిండు వృద్ధాప్యం వరకు బ్రతికాడండి. ఈ లోకంలో 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించి నిండు వృద్ధాప్యం వరకు బ్రతికాడు. అన్ని చూసిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు, అన్ని అనుభవించిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయనకు మంచి తెలుసు, చెడు తెలుసు, నీతిమంతులు తెలుసు, అనీతిమంతులు తెలుసు, భక్తి కలిగిన వారు తెలుసు, భక్తిహీనులు తెలుసు. అందరిని దావీదు బాగుగా ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి 11వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును అంటున్నాడు. ఏమనుగ్రహిస్తున్నాడు దేవుడు? చెప్పలేదు గట్టిగా. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. తన ప్రజలంటే ఎవరు? మనమే దేవుని ప్రజలం.
దేవుని ప్రజలమైన మనకు దేవుడు బలమును అనుగ్రహిస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ బలం అది? ఒకటి శారీరక బలాన్ని అనుగ్రహిస్తాడు, రెండవదిగా ఆత్మ బలమును కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పని చేసుకోవాలంటే ఏ బలం కావాలి చెప్పండి? శారీరక బలం కావాలి, అవునా కదా? నిజంగా మొన్నటి వరకు పొలాలుండే కోసేసినారు, చక్కగా పనంతా చేసుకున్నారు మంచిగా. శారీరక బలం కావాలి నిజంగా, అది దేవుడు అనుగ్రహించారు నిజంగా. అంత మాత్రం కాదు, మనము సాతాను అపవాదిని ఎదిరించాలి అంటే, సాతాను శోధనలు జయించాలి అంటే మనకు ఆత్మబలము కావాలి. ఆత్మబలం ఉంటేనే మనము చక్కగా ప్రార్థన చేయగలము, ప్రార్థన ద్వారా అపవాదిని మనం జయించగలము. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును. ఈ పగటి వేళ కృతజ్ఞత కూడికలో పాల్గొన్న నీ జీవితంలో బలహీనత చేత ఒకవేళ నువ్వు ఉంటే, అది మానసిక బలహీనత అయినా శారీరక బలహీనత అయినా, ఏ బలహీనతకు సంబంధించిన వ్యక్తివైనా సరే, ఆ ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. చూడండి, దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడంట. రెండో మాట, దేవుడు తన ప్రజలకు సమాధానం ఇస్తాడంట. చెప్పండి, ఏమి ఇస్తాడంట? ఎన్నేళ్ళైంది విజయ్ బోరేష్ అమ్మ? ఎన్నేళ్ళైంది? 2 ఏళ్ళు అయింది కదా బోరేసి, 2 ఏళ్ళు అయింది. సింపుల్గా చెప్పాలంటే నీళ్ళు పడకపోతే సమాధానం ఉంటుండేనా? ఏమిచ్చింది చెప్పి ఇప్పుడు దేవుడు? అమ్మయ్య హల్లెలూయా. ఎప్పుడు ఒకసారి మన మీటింగ్లప్పుడు ఎంత సతాయించిందో బోరు, కరెంటు రాకపోవడము. ఒక మాట చెప్పాలంటే అమ్మ కూడా చెప్పింది నాకు, కొత్త బోరు కొనుక రావాలంటే దాదాపుగా 40-50 వేల ఖర్చు. నిజంగా ఒక మాట చెప్పాలంటే తర్జన భర్జన ఏం చేయాలి అర్థం కాక, నాకు తెలిసి ఆ 2-3 రోజులు 3-4 రోజులు అసలు నాకు వీళ్ళకి తిండి ఇవ్వకపోవచ్చు. ఇంటికి అందరికి ఒక మాట చెప్పాలి, చేనికి ఇంటికి మెకానిక్ తీసుకురావాలి, బోరు వీకాలి, మళ్ళీ దాన్ని వేయాలి, వైర్లన్నీ మంచుకునే అనాలి. ఒక మెకానిక్ ఏమో కొత్త బోర్ అంటాడు, ఇంకొక ఆయన ఏమో అదే దించాలంటాడు, ఆయన ఏమో పవర్ సరిపోదంటాడు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్పగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? సమాధానం. అవన్నీ క్లియర్ అయిపోయి, అవునా కదా? ఇంత గొప్ప కార్యం కదా. ఒకసారి గట్టి సభలు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. ఒక్క మాట గుర్తుంచుకోండి, దేవుడు ఒకటి మనకు బలాన్ని ఇస్తాడంట. బలహీనమైన ఆలోచనలు ఆలోచిస్తున్నప్పుడు దేవునికి బలాన్ని ఇస్తాడు. ప్రభు నాకు బలాన్ని, ప్రభు బలాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా సమాధానం ఇస్తాడు దేవుడు. సమాధానం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది డబ్బు ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, సర్వస్వం ఈ దినాన మనుషులకు అని ఉన్నాయి, కానీ సమాధానం అనేది లేదు ఈ దినాల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏం తెలిసిన? డబ్బు లేక కాదు, లేకపోతే ఆస్తిపాస్తులు లేక కాదు, ఇంకోటి లేక కాదమ్మా. హృదయంలో నెమ్మది లేక, సమాధానము, మీరు మాట్లాడలేందరూ చెప్పండి, లేక. అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు. రోజున యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే, ఆ యేసు ప్రభు దేవుని నువ్వు నమ్ముకుంటే, నీకు వచ్చేది మొట్టమొదటిగా, ప్రయాసపడి భారం మోసుకొని పోచిన సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన. హల్లెలూయా. విశ్రాంతి తర్వాతనే మిగతావి ఇస్తాడు. నెమ్మది, శాంతి, సమాధానం, విశ్రాంతి ఒక మనిషికి అవసరం. సమాధానం ఒక మనిషికి అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. రెండవదిగా దేవుడు తన ప్రజలకు సమాధానము. హల్లెలూయా. దావత సుషమ్మల దగ్గర సమాధానం, వర్షం పడితే ఉన్న సమాధానం కూడా పోతుంది. ఎంత బాగైంది నిన్న. అంటే ఒక మాట గమనించండి, నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, అద్భుతంగా బోరు విషయంలో దేవుడు సహాయం చేశాడు. మన కుటుంబాల్లో ఏ చిన్న కార్యక్రమం అయినా, ఎంత గొప్ప కార్యక్రమం అయినా దేవుడు సమాధానకరంగా జరిగిస్తున్నాడు, మేలుకరంగా జరిగిస్తున్నాడు. దీని అంతటి వెనకాల ఎవరున్నారు తెలిసిన? సేవకుడు కాదండి, దేవుడున్నాడు. గట్టిగా సభలు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. దేవుడున్నాడు. దేవుడు పంపించిన దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు సమాధానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా మీలో సమాధానం లేక జీవిస్తూ ఉంటే, బ్రతుకుతూ ఉంటే, నిశ్చయంగా ఖచ్చితంగా ఈ పగటి వేళ ఈ కృతజ్ఞత కూడికలో పాల్గొన్న నీకు నా దేవుడు సమాధానం ఇచ్చునుగాక. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో వారికి దేవుడు సమాధానమును అనుగ్రహించునుగాక. ఆయన పేరే సమాధానకర్త. మనం ఆరాధించిపోయిన పేరేమో సమాధానానికి కర్త ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమాధానమును అనుగ్రహించాడు. సంజీవులైన కర్ణమ్మ కుటుంబానికి సమాధానం అనుగ్రహించాడు. చక్కటి నీళ్ళు పడడానికి కృపనిచ్చాడు. బోరు ఆ బోరు దించుతారు. చక్కగా నడవడానికి కొంచెం
ప్రాబ్లం చేసినప్పటికీ నా ప్రాబ్లం క్లియర్ అయిపోయి మరలా నడవడానికి ప్రభు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడు నా ప్రేమ దేవుని బిడ్డలారా, రెండవది దేవుడు సమాధానం అనుగ్రహించాడు. సమాధానం అనుగ్రహించాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, అక్కడే ఉంటుంది. సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దించును కాదు, ఆశీర్వదించెను. ఆశీర్వదించిన ఆల్రెడీ ఆశీర్వదించేశాడు. ఆల్రెడీ దేవుడు బ్లెస్ చేసిండు. చెప్పండి, ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ బ్లెస్ చేసాడు దేవుడు. 2 సంవత్సరాలు అంటే 4 పంటలు అయినాయి కదా, ఇప్పటికి 4 కోతలు అయినాయి. పరిపొల 4 కోతలు ఆల్రెడీ ఆశీర్వదించేసిండు దేవుడు. గట్టిగా చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. అప్పుడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, మనము ఆశీర్వాదమునకు వారసుల మగుటకు దేవుడు మనల్ని పిలిచాడంట. ఎందుకంట? ఆశీర్వాదమునకు వారసుల మగుటకు దేవుడు మనల్ని పిలిచాడంట. హల్లెలూయా. అంటే మనం మామూలు వ్యక్తులము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదమునకు వారసుల మగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? లోకములో నుండి పిలిచాడు, పాపములో నుండి పిలిచాడు, శాపములో నుండి పిలిచాడు, దరిద్రతలో నుండి పిలిచాడు, అపవిత్రతలో నుండి పిలిచాడు, అనారోగ్యంలో నుంచి పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అయిష్టకరమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు అలాంటి పరిస్థితులు మనం ఉండగా దేవుని వాక్యాన్ని మన యొద్దకు పంపించి దేవుడు మనల్ని ఏం చేశాడంటే పిలిచాడు. హల్లెలూయా. పిలిచిన దేవుడు ఏ దేవుడైనా నమ్మదగిన దేవుడు. శబ్దం గట్టి హల్లెలూయా. 2016లో నిజాంపేటకు వచ్చినప్పుడు అరికాలు పెట్టికి జాగలేకుండే, కానీ 18 గుంటల మందిర స్థలం దేవుడు ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? నాకు అరికాలు పెట్టికి జాగలేకుండే, రూమ్ కిరాయి కట్టనికనే ఎన్నో ఇబ్బందులు పడుతుంటే నిజాంపేటలో. ఆ రైస్ మిల్ ఉంది కదా, నెలకు 1100 ఉండే కిరాయి. చాలా ఇబ్బందులు పడుతుంటే, చాలా ఇబ్బంది. చూడండి అప్పుడు దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం ఎప్పుడు బికారిగాలలాగా ఉండడము దేవుని చిత్తమో చెప్పరేంది కాదు. మనము 10 మందికి పంచి పెట్టాలి, 10 మందికి ఆహారం పెట్టేవారిగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదించాడు. ఆల్రెడీ ఆశీర్వదించాడు. నీవు నేను మనం ఇక్కడ ఉన్నాము, నీవు నేను యేసు ప్రభుని కలిగి ఉన్నాము. ఆశీర్వదించాడు మనల్ని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. 3 విషయాలు చెప్పాను. ఒకటేంది, యెహోవా తన ప్రజలకు ఏమి ఇస్తాడట? ఫలం ఇస్తాడు. రెండవదిగా సమాధానం ఇస్తాడు. మూడవదిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోకుండా దూరం పారిపోతూ ఉంటే దేవుడు ఈ పగటి వేళ నీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరోజు పేతురు గారు చేపలు పడదామని వలేసిండంట. ఏమేసాడు? యేసుప్రభు లేడప్పుడు కొత్తగా వలేసేసాడు. ఆయన ఒక చేప కూడా వల్లేదంట. బాధపడుతున్నాడు. వలలన్నీ బయటికి తీసేసుకున్నాడు, కడుక్కుంటున్నాడు, అన్ని శుభ్రం చేసుకుంటున్నాడు. అంతట్లో యేసుప్రభు పోయాడు. చెప్పరేంది? యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఉన్న ఆ ఓడను, ఆ పడవను కొంచెం లోపలికి దొప్పు, నేను అందులో నిలబడి వాక్యం చెప్తాను పేతురు అన్నాడు. సరే, ఆయన వలలు పక్కన పెట్టేసి లోపలికి కొంచెం ఓడను దొప్పి అందులో నిలబడి యేసుప్రభు వాక్యం చెప్పడానికి అనుకూలపరిచాడు. అంతా బాగానే ఉంది. ఇంకా వాక్యం బోధించాడు, జనాలు వెళ్ళిపోయారు. యేసుప్రభు కూడా వెళ్ళిపోతాడేమోనని నేను అనుకున్నాడంట. హల్లెలూయా. వెళ్ళిపోతాడేమోనని నేను అనుకున్నాడంట. కానీ యేసుప్రభు వెళ్ళిపోలేదు. అక్కడే ఉండి నీ దోణిని కొంచెం లోతునకు నడిపించి వల వేయమని చెప్పాడు. వల వేశాడు, అంతే. ఒకటే మాట, వల వేశాడు. అంతకుముందు ఒక మాట అంటాడు, నా ఏలిన వాడ రాత్రంతా మేము కష్టపడ్డాం, ఒక్క చేప కూడా పర్లేదు. ఎందుకు పర్లేదంటే యేసుప్రభు లేడు అక్కడ. ఒకరు చెప్పండి, ఎవరు లేరు? యేసుప్రభు లేడు అక్కడ. అందుకే వల్లే అక్కడ. చివరికి ఏమైపోయింది తెలిసిన? వల వేయమంటే వల వేశాడు. వల వేయడమే ఆలస్యం. వల లాగుతుంటే చేపలంట అందులో కొట్టుకుంటున్నాయంట వలలో. అల్లెలు చెప్పండి ఒకసారి. గుంజుతా ఉంటే నాకు చేత కావట్లేదంట. పక్కకు పాలెలు ఉన్నారంట, పాలెలకు సగ్న చేస్తున్నాడంట. సగ్న సైరల్. నోటి మాట రాకొచ్చింది మనోనికి అవన్నీ చూస్తుంటే. ఆ గుంజుదామంటే బలం సరిపోకొచ్చింది. చూసి ఆశ్చర్యపోతున్నాడు. పాలెలకు సగ్నలు చేస్తే వాళ్ళు పరుగునా వచ్చి ఆ వలలు లాగారంట. 2 దోణెలు నిండునంత చేపలు ఆ రోజున వాళ్ళు పట్టగలిగారంట. హల్లెలూయా. చూడండి ప్రేమలు దేవుని బిడ్డలారా, నేను చెప్పాలన్న మాట ఏమిటంటే, అంతకుముందు యేసుప్రభు లేడు. యేసుప్రభు మాట విన్నారు. విన్న వెంటనే వల వేశాడు. యేసుప్రభు లేకముందు పేతురు జీవితం ఆశీర్వాదకరంగా లేదు. ఆశీర్వాదం అసలే లేదు.
యేసు ప్రభు వచ్చిన తర్వాత అతని జీవితంలోకి ఆశీర్వాదం వచ్చిందంట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు నమ్మక ముందు మన జీవితాలు కూడా ఎట్లుండి చెప్పండి. చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలుగా అరిచే రోజు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే మన జీవితాల్లో ఎంత సమాధానమో, ఎంత దీవెన కలిగిందో. ఇప్పుడు ఈరోజు ఇంత ప్రశాంతంగా, ఇంత నెమ్మదిగా, ఇంత సమాధానంగా ఉంటున్నామంటే దానికి కారణమో మనం ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, పేతురు యేసు ప్రభు మాట విన్నాడు, వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టగలిగాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఆయన ఎప్పుడైనా తన ప్రజల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. చెప్పండి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఉంటారు, ఆశీర్వదించిన తర్వాత కూడా బిచ్చిపడలేక మాట్లాడతారు. బిచ్చిపడడు తెలుసా మీకు? ప్రభువా నేను పురుగునయ్యా, పెండల పురుగునయ్యా, చిరిగిపోయిన ఇస్తరాకును ప్రభువా, ఇవన్నీ మాటలు దేవునికి ఇష్టం ఉండనే. శబ్దం గట్టి హల్లెలూయా. దేవుడు మంచి మంచి నా బతికేం తక్కువ ఉంది అంటారు కొంతమంది. దేవుని ద్వారా మేలు పొందుకుంటేనే, అమ్మా దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకుంటేనే అట్లాగే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే దేవుడు అలాంటి వారిని బట్టి బాధపడే అవకాశం ఉంటుంది. బాధపడతాడు కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే, ఎస్ దేవుడు నన్ను ఇంతకైతే ఇప్పటికైతే మంచిగానే అమ్మా ఉంచాడు అంటే ఎంత బాగుంటుంది కదా. నా బతికేం బాగుంది అంటే దేవుడు కూడా అనిపిస్తుంది, నీ బతికిగా నీకు ఎప్పుడు బతుకు మంచిగా కాదు అని దేవుడు కూడా సరే ఉంటే పొద్దుకోండి సార్, గట్టిగా చెప్పండి ఒకసారి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం సంతోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్దాం గట్టిగా, ఇంకా చెప్దాం గట్టిగా. ఒక ఆయన 2-3 కూతుర్లు పుట్టిండని అలిగి ఇంటికి వెళ్ళిపోయాడు హాస్పిటల్కి వెళ్ళి. అరే ఆడపిల్లలు లేని లోకంలో చాలా మంది. లేనప్పుడేమో ఒక బాధ, పుడితేనేమో ఇంకో బాధ. పిల్లలు పుట్టకపోతేనేమో దేవుడు నాకేం చేసిండు అంటాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఏమన్నా తెలుసునా, ఇక 3 అలనీయాలన్నా దేవుడు. ఇప్పుడు ఈ బాధ కూడా దేవునికే. ఎస్ ఇచ్చాడబ్బా. నిజంగా పిల్లలకి చాలా ఏళ్ళు బతికినాం. ఇట్లా ఎన్నో అవమానాలు, నిందలు వచ్చినాయి. దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పటికైతే మేము బాగానే ఆ దేవుని దయతో, యేసు ప్రభు దయతో. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను అంటారు, పాస్టర్ గారు బాగున్నామంట. చాలా బాగున్నా అంటే మందిరం ఇంకా పూర్తి కాలేదు కదా. ఆయన బాగానే ఉన్నా, అప్పటిదాకా వచ్చింది కదా పని, ఈయన దాకా వచ్చింది కదా, ఇంత చేసింది కదా, చాలు ఇక ముందు కూడా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని బట్టి సంతోషించి దేవుని కనపరిచేదుము గాక. 2-3 విషయాలు చెప్పాను. ఒకటే విషయము, దేవుడు తన ప్రజలకు ఏమి ఇస్తాడంట? బలం ఇచ్చాడు ఈ కుటుంబానికి. రెండోదిగా సమాధానం ఇచ్చాడు ఆల్రెడీ. మూడోదిగా ఆశీర్వదించాడు. అద్భుతంగా ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం అన్ని విధాలుగా దేవుడి కుటుంబానికి తోడే నడిపించాడు. ఈ కుటుంబాన్ని దేవుడు ఇంకా బలపరిచి దీవించి ఆశీర్వాదకరంగా ఈ కుటుంబాన్ని దేవుడు ఉంచునుగాక. ఆశీర్వాదం పొందుకోవడమే కాదు, మనం అనేకులకు ఎట్లుండాలి? ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అతి కృప దేవుడు అనుగ్రహించి తానే మహిమ పొందుకోను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మాకు బలం ఇచ్చినందుకు వందనాలయ్యా. చెప్పాలి అందరు హల్లెలూయా. యేసయ్యా మమ్మును సమాధానంగా ఉంచినందుకు వందనాలయ్యా. సమాధానం అనుగ్రహించినందుకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం.
ప్రేమాస్వరూపి అయిన దేవా, నమ్మకము కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ పగటి వేళ కృతజ్ఞత కూడికలో మీ సన్నిధి మాతో ఉంచావు. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించినందుకే వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో ఈ నాన్నగారు ప్రభు సంజనాన్ని బట్టి, కథమ్మను బట్టి నీకు వందనాలు. వారి కుటుంబం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. వారి కుమారుడు మా ప్రియ సహోదరుడు విజయ్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. వారి సంతానం బట్టి నీకు స్తోత్రాలు. ఇక చెల్లెలను బట్టి నీకు వందనాలు. బావను బట్టి, వారి పిల్లలను బట్టి నీకు స్తోత్రాలు. వారి పగటి వేళ మధ్యాహ్నం ఏర్పాటు చేసుకుని నీకు కృతజ్ఞత కూడికలో ప్రభువా, చక్కటి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. మహారాజైన దావీదు అన్ని ఎరిగిన వాడే, తెలుసుకున్న వాడే ప్రభువా, చక్కగా నీ గురించి తాను చెప్పగలుగుతున్నాడు ప్రభువా. దేవుడు యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేయును, యెహోవా తన ప్రజలకు ఆశీర్వాదం అనుగ్రహించునని ఒక చక్కటి ప్రసంగాన్ని మాటలు మేము వినడానికి కృపనిచ్చావు ప్రభువా. ఈ రోజున ప్రభువా, మేము తండ్రి బలముగా ఉన్నామంటే అది కేవలం మీరు మాకు ఇచ్చిన ఆ బలమును బట్టే నీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన బలాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమాధానం బట్టి, మీరు మమ్మల్ని ఆశీర్వదించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా కుటుంబంలో ఎన్నో మేలు చేశారు. ఆ మేలన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు వందనాలు ప్రభువా. ఇన్ని చేసిన దేవుడవైన నిన్ను మా జీవిత కాలం అంతా కృతజ్ఞత కలిగి అయ్యా నీకు లోబడి జీవించే మంచి మనసు కుటుంబానికి మాకును మీరు అనుగ్రహించుదురుగాక తండ్రి. మీ కృప తోడించండి ప్రభువా. మీరు చేసిన కార్యాలన్నీ కొరకే వందనాలయ్యా. కుటుంబాన్ని దీవించండి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించి నీ మహిమ కొరకు ఇంకా ఆశీర్వాదకరంగా ప్రతి కుటుంబాన్ని నుంచి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, ఘనంగా కృతజ్ఞత కూడిక జరిగించినందుకే కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు అయిన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కృప, నిత్యం మనకు తోడు నడిపించే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, కృతజ్ఞత కూడికలో పాల్గొన్న మనతో సకల కోటి పరిశుద్ధులతో ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ వరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయము, ప్రభు యేసు రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు.